పోర్ తోజిల్ ఇది తమిళ సినిమా కాబట్టి టైటిల్ అట్లే ఉంటుంది. దాని మీనింగ్ ఏంటిదంటే ద ఆర్ట్ ఆఫ్ వార్ అనమాట. ఈ సినిమా మెయిన్ స్టోరీ ఏంటిదంటే ఒక ఒక ప్లేస్లో, తమిళనాడులో ఉన్న ఒక ప్లేస్లో సీరియల్ మర్డర్స్ జరుగుతుంటాయి అన్నమాట. ఆ మర్డర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సేమ్ ప్యాటర్న్లో జరుగుతాయి. అందరు అమ్మాయిల్ని, అంటే ఒక ఏజ్డ్ పర్సన్స్ని, ఆల్మోస్ట్ ఒక 30 years 40 years ఉన్న ఒక వరుస అమ్మాయిలని మర్డర్ చేస్తూ ఉంటాడు అనమాట ఒక సీరియల్ కిల్లర్. అలాంటి టైంలోనే ఆ పోలీసు భయపడుతూ ఉంటాడు. ఆ భయపడుతున్న పోలీసు ఇంకొక చాలా రఫ్ అండ్ చాలా స్ట్రిక్ట్గా ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర చేరుతాడనమాట. వీళ్ళందరూ సిఐడి ఆఫీసర్స్, ఇద్దరు హీరోలు ఈ ఫిలింకి. సో ఈ సీరియల్ కిల్లరు, ఈ ఇద్దరు కాప్స్ ఎట్లా అంటే ఒకరి భయంతో, ఒకరి రఫ్నెస్తో, ఒక స్టిఫ్నెస్తో ఆ ఇద్దరు పోలీసులు ఈ సీరియల్ కిల్లర్ని ఎట్లా పట్టుకున్నారు ఏందనేది ఈ సినిమా అనమాట. ఈ సినిమా అంటే చూడడానికి మనం ఏమంటారు, ఒక నార్మల్ స్టోరీ లాగానే, ఒక నార్మల్ ప్లాట్ లాగానే అనిపిస్తుంది కదా. బట్ మనం చూస్తున్నప్పుడు అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక ఎడ్జ్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పవచ్చు. ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అంటే మన కిల్లర్ దొరికేసిండో అని అనిపిస్తుంది ఒక టైంలో, బట్ అసలు ఆ కిల్లర్ కాదు, ఇంకా దానికి మించిన స్టోరీ ఇంకేదో ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఓపెన్ అవుతూనే ఉంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్ పార్ట్ అనేది ఎండ్ అవుతుంది. అంటే కోర్స్ ఎండింగ్లో ఎండ్ అవుతుంది, బట్ ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ పాయింట్స్ అనేటివి వస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే ఇది క్లైమాక్స్ ఏమో అనుకుంటాం, బట్ మళ్ళీ అది కాదు. సో మళ్ళీ నెక్స్ట్ క్లైమాక్స్ అనుకుంటాం, అది కాదు. సో అట్లా అన్ని డీపర్ ఎలిమెంట్స్, డీపర్ సస్పెన్స్ ఎలిమెంట్స్తో కూడుకున్న ఒక సినిమా. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఒక 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 విలేజ్లో అండ్ చాలా తక్కువ క్యారెక్టర్స్తో బ్యూటిఫుల్ ఫిలిం సినారీ ఏంటంటే ఈ ఫిలింలో చాలా తక్కువ క్యారెక్టర్స్తో అండ్ ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ అనగానే ఏం చేస్తాం, పెద్ద తిరిగేస్తాం. అంటే చాలా ఫిలిమ్స్లో దాన్ని నేను బ్లేమ్ చేయట్లా, బట్ ఈ ఫిలింలో చాలా తక్కువ పోర్షన్లో తక్కువ క్యారెక్టర్స్తో అంత సస్పెన్స్ ఎలిమెంట్ని చూపించడం అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. అండ్ ఈ ఫిలిం అన్ఫార్చునేట్లీ ఇంతకుముందు అవైలబుల్ లేకుండే, చాలా G5లో అక్కడెక్కడ ఉండే, బట్ అది సబ్స్క్రిప్షన్ తీసుకొని చూసేంత మనకు లేకపోయి ఉండే. సో అలాంటి టైంలో మొన్న చూస్తుంటే సడన్గా మొన్న యూట్యూబ్లో నాకు కనిపించింది. సో ఈరోజు టైం దొరికితే నేను యూట్యూబ్లోనే చూసిన. యూట్యూబ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. తెలుగులో కూడా డబ్బింగ్ మాత్రం బ్యాడ్గా కాకుండా చాలా బ్యూటిఫుల్గానే చేసారు. అండ్ నాకైతే అండ్ ఆ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్, ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్లో వీళ్ళిద్దరితో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి అండ్ ఈ కిల్లరు, ఈ ముగ్గురు ఆఫీసర్సు, ఇవి 4-5 చుట్టూ మెయిన్ స్టోరీ అనేది తిరుగుతూ ఉంటుంది. అండ్ ఆ ఆఫీసర్ క్యారెక్టర్స్ ఎవరైతే, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ ఎవరైతే చేసిరో ఆ హీరో కానీ వీళ్ళందరూ కూడా యూనిక్ పర్ఫార్మెన్సెస్. అంటే యూనిక్ పర్ఫార్మెన్స్ అంటే పెద్ద ఏడ్ చేసి అట్లా కాకుండా ఒక నార్మల్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అనమాట ఇది. అంటే మన నిజ జీవితంలో జరుగుతున్న ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ లాగా అనిపిస్తుంది సినిమా మొత్తం చూస్తున్నంతసేపు. సో అది. అండ్ చాలా మ్యూజికల్ పార్ట్ అయితే ఏమంటారు, తెలుగులో డబ్బింగ్ వర్షన్ ఉంది కాబట్టి సాంగ్స్ అవన్నీ లేకుండా నీట్గా మనకి ఏదైతే మనం కంటెంట్, సినిమా స్టోరీకి సంబంధించి ఉంటుందో అది మాత్రమే ఉంటుంది. అది చాలా హెల్ప్ అయింది నేను తెలుగులో చూసినప్పుడు. ఎందుకంటే ఆ సాంగ్స్ వచ్చి ఆ ఎమోషనల్ డ్రామా ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయకుండా కరెక్ట్ ఒక స్కేల్లో ఒక ఫినిషింగ్ టచ్ ఉంటుంది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. నాకైతే పిచ్చిగా నచ్చింది సినిమా. అండ్ వీలైతే మీరు కూడా చూడండి. ఒకవేళ థ్రిల్లర్ కోసం మీరు ట్రై చేస్తుంటే, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కోసం, అంటే ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీలు కొంచెం బోర్ కొట్టినాయి, ఒక మంచి థ్రిల్లర్ చూద్దామని అనుకున్న ఫీల్లో కనుక మీరు ఉంటే డెఫినెట్గా ఈ సినిమా మాత్రం 100% మీకు సెట్ అవుతుంది. అండ్ దట్ టు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ఇంకా దానికి మించి మనకి ఇంకేం అవసరం లేదు. సో దట్స్ ఇట్. చూడండి, మీకు కూడా నచ్చే అవకాశం చాలా ఎక్కువనే ఉంది. నచ్చకపోవడం అనేది ఉండదు, జస్ట్ టైం మ్యాటర్ అంతే. మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం అనేదే పాయింట్. మీరు చూసిన తర్వాత నచ్చిందా లేదా మీరు కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. అప్పుడు నాకు కూడా అర్థమవుతుంది, అంటే నా భావాలు మీ భావాలు మ్యాచ్ అవుతున్నాయా లేదా, అంటే ఒక సెన్స్ ఆఫ్ దానికోసం. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్.